వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్, ఎవరైనా వాట్సాప్ నుండి ఇంగ్లీష్ లో మెసేజ్ చేసినా లేదా మీరు తెలుగులో టైప్ చేసిన దాన్ని ఇంగ్లీష్ లో ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకోవాలి అన్న ఫేస్బుక్ మరియు ఇతర వెబ్సైట్ లో ఉన్న ఇంగ్లీష్ కంటెంట్ ని తెలుగులో ఎలా చదవాలో ఈ వీడియోలో చూద్దాం. వాట్సాప్ లో మీకు ఎవరైనా ఇంగ్లీష్ లో మెసేజ్ చేస్తే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చేయగానే ఆటోమేటిక్ గా ఇలా తెలుగులో డిస్ప్లే అయ్యిద్ది. అలాగే వాట్సాప్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ ఎక్కడ చేస్తే అక్కడ ఇలా తెలుగులో డిస్ప్లే అయ్యిద్ది. అదే మీరు ఇంగ్లీష్ లో ఎవరికైనా రిప్లై చేయాలి అనుకున్నా తెలుగులో టైప్ చేసిన దాన్ని ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇందులో హాయ్ డిక్షనరీ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ మనకు హాయ్ డిక్షనరీ ట్రాన్స్లేట్ నవ్ అనే యాప్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ప్లీజ్ గివ్ హస్ వన్ పర్మిషన్ బిఫోర్ యూ స్టార్ట్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని పర్మిషన్ అడిగిద్ది. హాయ్ డిక్షనరీ అనే దానికి నాట్ అలౌడ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాక్సెస్ ఇవ్వండి. యాక్సెస్ ఇచ్చాక బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళగానే ఇలా మనకి డిస్ప్లే అయ్యిద్ది. నెక్స్ట్ ఇక్కడ మీ వాట్సాప్ ఓపెన్ చేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చేయగానే ఇక్కడ మనకు బిఫోర్ స్టార్టింగ్ టు యూజ్ యూ నీడ్ టు టర్న్ ఆన్ ద యాక్సెసిబిలిటీ అడిగిద్ది. సెట్ పర్మిషన్ మీద క్లిక్ చేయండి. హాయ్ డిక్షనరీ యాప్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలో బటన్ మీద క్లిక్ చేయండి. చేయగానే బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ మనకు హిందీలో ట్రాన్స్లేట్ అవుతుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ హిందీ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు హిందీ అని ఉంది. హిందీని సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. మీ లాంగ్వేజ్ ని సెట్ చేసుకున్నాక ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఆటోమేటిక్ గా ఇలా తెలుగులో విజిబిలిటీ వస్తుంది. మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఆటోమేటిక్ గా తెలుగులో ఇలా మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లో రిప్లై ఇవ్వాలి అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు తెలుగులో టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్నాక ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. దాని మీద ఆటోమేటిక్ గా తెలుగులో ఉన్న కంటెంట్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయ్యిద్ది. నెక్స్ట్ మీకు ఫేస్బుక్ లో వచ్చిన కంటెంట్ ని కూడా మీరు ఎక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరే ఇది ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ లో ఉంటే తెలుగులోకి, తెలుగులో ఉంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అలాగే మీరు వెబ్సైట్ లో ఏదైనా కంటెంట్ ని ఓపెన్ చేస్తే అది ఇంగ్లీష్ లో ఉంటే ఆటోమేటిక్ గా తెలుగులో డిస్ప్లే అయ్యిద్ది. ఇలా మీరు ఈ యాప్ ని యూజ్ చేసుకొని ఇంగ్లీష్ లో ఉన్న కంటెంట్ ని తెలుగులో, తెలుగులో ఉన్న కంటెంట్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి సెండ్ చేసుకోవచ్చు.